గౌరవనీయులైన సిద్దిపేట ప్రజలకు, సాహితీవేత్తలకు, సాహితీ అభిమానులకు నమస్కరించి తెలియజేయనిదేమనగా, తెలంగాణ మట్టికి మరి ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇంతింతై వటిడింతై తానింతై అన్నట్టుగా ఎదిగిన గౌరవనీయులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఈ మట్టిలో పుట్టి, ఈ మట్టిలో పెరిగి, ఈ మట్టి సాహిత్యాన్ని, ఈ మట్టి మనుషుల జీవితాన్ని, గాథల్ని, బాధల్ని అక్షరాల్లో లిఖించి ప్రపంచానికి అందించిన ఘనత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిది. వారి యొక్క కృషిని గుర్తించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ వారు రచించిన అనిమేష ఉపద్రవ కావ్యాన్ని, ఆ కావ్యంలో ఉన్నటువంటి మనుషులకు మధ్య ఉన్న దూరాన్ని, బాధల్ని, కన్నీళ్ళని, వ్యక్తిగత ఒంటరి జీవితాల్ని అన్నిటినీ అక్షరబద్ధం చేసినందుకు గాను మరి 2025 సంవత్సరానికి తెలుగు నుంచి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం జరిగింది. దానిని మార్చి 31 నాడు గౌరవనీయులు సిద్ధారెడ్డి సార్ గారు ఢిల్లీలో అందుకున్నారు. వారి యొక్క సాహితీ కృషి సిద్దిపేటకు, తెలంగాణకు తలమానికంగా నిలిచింది. వారి కృషిని మనం సన్మానించుకోవడం ఎంతైనా అవసరం. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యపరంగా, వక్తగా, పాటల రచయితగా అనేకమైనటువంటి బహుముఖీన కృషి చేసినటువంటి వారు సర్వదా సిద్దిపేటకు వారు అలంకారప్రాయులు. సాహిత్య లోకంలో వారు రచించిన నాగేటి చాళ్ళల్లో నా తెలంగాణ అనేటువంటి పాట తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వైభవోపేతంగా కీర్తించింది. అలాంటి సార్ను పుర ప్రముఖులు, విజ్ఞులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు ఒకరేమిటి అందరికీ మంజీరా రచయితల సంఘం సాదరంగా ఆహ్వానిస్తుంది. తేదీ 18 ఏప్రిల్ 2026 సాయంత్రం 5 గంటలకు మీరందరూ తప్పకుండా రావాలని సవినయంగా కోరుతున్నాం.